ఓ తండ్రి, నీవు నాకు పరమ పూజ్యుడవు. నాకు 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైన మానవ జన్మను ప్రసాదించితివి. నీకు విష్ణువు దర్శనమును కలిగించి నా పితృ రుణము తీర్చుకొనెదను. నా మనవి ఆలకింపుము. కలడంబోధి కలండుగాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేలనీయాయడల్ తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయునాత్మలో నెరుకయు సంకీర్తనల్ చింతనం బనుని 9 భక్తి మార్గముల సర్వాత్మం హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమసుదలతో సత్యం బుధైత్యోత్తమా. నీ వాక్కులు కర్ణ కఠోరములై నా చెవులలో సీసమును కరిగించి పోసినట్లున్నవి. నా హృదయములో శూలమును గుర్చినట్లున్నవి. నీవు ప్రస్తుతించు ఆ విష్ణుమూర్తి ఏ లోకములో ఉన్నాడు? నేనిప్పుడే అతనిని దర్శించి వచ్చెదను. విష్ణుమూర్తి నిత్య నివాసము, దివ్య వైకుంఠ లోకము. అతడు పిలిచినంతనే పలికి వేగవిచ్చేసి ఆదుకొనే అపార కృపాసముద్రుడు. ఓ తండ్రి, నీవు వైకుంఠ లోకమునకు వెళ్ళి అతనిని తప్పక దర్శించి ఆనందించగలవు. నీకు జయమగుగాక.